వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. మనము ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ కోసము ప్రత్యేకంగా మనం ఒక గ్రౌండ్ కూడా డెవలప్ చేసుకున్నాము. రేపటి నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైనా చాలామంది మనకి ఏంటంటే ఫోన్లలో న్యూ బ్యాచ్ అంటున్నారు. న్యూ బ్యాచ్ అంటే ఏంటిది? ఎవరు బేసికల్గా తక్కువ చేస్తారో వాళ్ళే న్యూ బ్యాచ్. వాళ్ళు 1 వీక్ అయినా 10 డేస్ అయినా వాళ్ళ యొక్క బాడీ స్టాండర్డ్ను, వాళ్ళ యొక్క స్పీడ్ స్టాండర్డ్ను, వాళ్ళ యొక్క ఎండ్యూరెన్స్ స్టాండర్డ్ని బట్టి మనము బ్యాచెస్ చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు చాలామంది జాయిన్ అయినారు. ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం గ్రౌండ్ కూడా జర మనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా మనం మందిని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా జర ముందుకు వస్తే స్కోర్ అనేది కొంచెం క్వాలిఫై అయినా కానీ ఈజీగా కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర కోచింగ్ విషయంలో గ్రౌండ్ కూడా మనకు అనుకూలంగానే ఉంది. కాబట్టి మీరు వచ్చే వాళ్ళు కొంచెం తొందరగా వచ్చేందుకు ప్రిపేర్ కావండి. మన దగ్గర ఇది కోచ్లు కూడా, ఎందుకంటే కోచ్లు మన దగ్గర తయారై నేషనల్ స్టేట్ మెడలిస్టులు బీపీలు చేసిన వాళ్ళని మాత్రమే మన దగ్గర కోచింగ్గా పెట్టుకుంటాము. ఎందుకంటే వాళ్ళు మన గైడెన్స్ను ఫాలో అవుతారు. వాళ్ళకు నా దగ్గర ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఏం చేస్తే పెయిన్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ చేయాలి, స్పీడ్ ఎంత చేయాలి, బ్రీతింగ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకు మన దగ్గర ట్రైనింగ్ ఇస్తున్న కోచ్లకు అయితే పర్ఫెక్ట్ అవగాహన ఉంటుంది. కాబట్టి మనం అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సపరేట్ కోచ్లను పెట్టడం జరుగుతుంది. నేను కూడా డే బై డే ఒకరోజు అమ్మాయిలకు ఒకరోజు అబ్బాయిలకు, ఎందుకంటే వాళ్ళకు ఎలా చేయిస్తున్నారు, ఏంటి వాళ్ళ కండిషన్ ఏంది, వాళ్ళకి పెయిన్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ మనం రెక్టిఫై చేసి ఖచ్చితంగా 100కు 100% క్వాలిఫై కావాలనే వేళనే మనము ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర స్టూడెంట్స్ కూడా ప్రొఫెషనల్ అథ్లెట్, మనం కూడా ప్రొఫెషనల్ అథ్లెట్ కాబట్టి మనకు ఒక గ్రౌండ్ అనేది మనకు మామూలుగా వచ్చే వాళ్ళకు కొంచెం పూర్తి అవగాహన ఉండదు. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న దాంట్లో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళకు గ్రౌండ్ విషయంలో మాత్రము కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 100% బెనిఫిట్ జరుగుతుంది. మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మన దగ్గర హాస్టల్ కూడా లిమిటెడ్, ఎందుకంటే దాదాపు అమ్మాయిలకు వచ్చేసి ఒక 20 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఉంది. అబ్బాయిలకు వచ్చేసి ఒక 60 మెంబర్స్కి వరకు అవకాశం ఉంది. అది కూడా ముందుగా వచ్చిన వాళ్ళకి ఇస్తాము. తర్వాత వచ్చే వాళ్ళకు, ఎందుకంటే బయట హాస్టల్ ఉండవలసి వస్తుంది, ఎవరు మీరు రావాలనుకున్నారని డైరెక్ట్తో లగేజ్ రావచ్చు. ముందుగా వచ్చిన వాళ్ళకి మాత్రం మన హాస్టల్లో ఫెసిలిటీ అనేది దొరుకుతుంది. ఇక వెనక వచ్చిన వాళ్ళకు వేరే హాస్టల్లో మనము ప్రపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ఇన్స్టిట్యూట్ మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.